హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 13వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మరోవైపు అర్ధరాత్రి వేళ శక్తికి చెప్పి చరిత వాళ్ళ కోసం వెళ్ళిన శివాంష్ అక్కడ దాదాపు 15 రోజుల పాటు రాత్రి పగలు తాను చేయాలనుకున్న పనులు అన్నిటినీ కూడా మేనేజ్ చేస్తూ చివరికి తను చేయాల్సిన పని పూర్తి చేసిన తర్వాత తిరిగి చరితని విమలా గారిని వెంట పెట్టుకుని ఇండియాకు వచ్చాడు. వాళ్ళు ఇంటికి రావడంతో శక్తి ఎంతగానో సంతోషించింది. ఆ రోజంతా చరితని విమల గారిని కనీసం క్షణం కూడా వదలకుండా వాళ్లతో పాటు ఉండి ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ ఎలా ఉంది, ఏం చేసింది అని అన్ని పూర్తిగా వివరాలు కనుక్కుంది. చరిత ఈ 15 రోజులు తనని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసిన తర్వాత శివాంష్ అక్కడి నుండి అందమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసింది పూర్తిగా చెప్పింది శక్తికి. చరిత అలా చెప్తూ ఉంటే శక్తి మనసులో చిన్న జలసి ఫీలింగ్ వచ్చింది. నా మొగుడు నన్ను కాకుండా దీన్ని తీసుకుని వెళ్ళి బయట తిప్పాడా, దొంగ సచ్చినోడు. దీన్ని తీసుకెళ్లినందుకు నాకేం ప్రాబ్లం లేదు, కానీ నన్ను మాత్రం తీసుకెళ్లలేదు చూడు, అందుకు నాకు ఒళ్ళు మండిపోతుంది అని అనుకుంది మనసులో శక్తి. కానీ అలాంటి ఫీలింగ్ కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి శక్తి మనసులో. ఆ తర్వాత వాటిని పక్కకు నెట్టేసి చరిత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చినందుకు ఎంతగానో సంతోషించింది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నావో నాకు విమలమ్మ అంతా చెప్పింది. నా కోసం నీ లైఫ్ రిస్క్ లో పెట్టుకుని మరి నన్ను కాపాడినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నీలాంటి గొప్ప స్నేహితురాలు కాదు తోడబుట్టకపోయినా నన్ను నీ సొంత చెల్లిలాగా చూసుకుని నువ్వంటే నిజంగా నాకు చాలా చాలా ఇష్టం. ఈ రోజు నువ్వు అనే దానివి లేకపోతే ఈ అనాథ జీవితానికి చావు తప్ప మరో మార్గం ఉండేది కాదు అని అంటూ చరిత ఎంతగానో ఎమోషనల్ అయింది. చరిత ఎమోషనల్ అవ్వడం చూసిన శక్తి బాధపడుతూ, పెద్ద పెద్ద మాటలు ఎందుకే, ఇప్పుడు అంతా సరైపోయింది కదా, నువ్వు బాధపడకు, నువ్వు అనుకున్నట్లుగానే నా లైఫ్ ఏం స్పాయిల్ కాలేదు, నన్ను శివాంష్ గారు చాలా బాగా చూసుకుంటున్నారు, ఇక అగ్రిమెంట్ ముగిసిన తర్వాత అంటావా, ఎటు నువ్వు విమలమ్మ నాకు అండగానే ఉంటారు కదా, అలాంటప్పుడు బాధపడాల్సిన అవసరం ఏముంది, నేను చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం ఏదో చూసుకుంటూ మీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను అని అంది శక్తి అందంగా నవ్వుతూ. ఇంకొద్ది రోజుల్లో నీ భర్త నుండి నువ్వు విడిపోయి ఒంటరిగా ఉండాల్సి వస్తుందని తెలిసినా కూడా ఎలాగే ఇలా నవ్వగలుగుతున్నావు, నిజంగా నీలో ఇంతటి సాహసం ఓపిక ఉన్నందుకు నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీ జీవితం అన్యాయం అయిపోయింది అని తెలిసి కూడా నా కోసం ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు చూడు, అక్కడ నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావే శక్తి. సారీ ఇక మీదట నేను శక్తి అని పిలవను, అక్క అని పిలుస్తాను. నీకు నేను అక్క అని పిలిస్తే అక్కలాగే వినిపిస్తుందేమో కానీ నాకు అది అమ్మలానే ఫీల్ అవుతాను. నా ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పటి నుండి నా చెయ్యి పట్టి నడిపిస్తూ నా అవసరాలన్నీ చూసుకుంటూ అలిగినప్పుడు బుజ్జగిస్తూ తప్పు చేసినప్పుడు కోప్పడుతూ ఎప్పటికప్పుడు నన్ను సరైన మార్గంలో నడిపిస్తూ నా బాధ్యతలన్నీ తీసుకున్నా నువ్వు నాకు అమ్మలానే కనిపిస్తావు. సో ఇక మీదట నేను నిన్ను అక్క అని పిలుస్తాను, ఎందుకంటే అమ్మ అని పిలిస్తే చూసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కేవలం నీకు నాకు 2 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ అంతే, అందుకే అక్క అనే వర్డ్ తో అడ్జస్ట్ అయిపో అని అంటూ అందంగా నవ్వింది చరిత. చరిత తనపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు పొంగిపోయిన శక్తి, నువ్వు నా చెల్లివి, ఫ్రెండ్వి, బిడ్డవి కూడా, అన్ని నువ్వే చరిత, తోడంటూ ఎవరూ లేకుండా అనాథాశ్రమంలో బిక్కుబిక్కుమంటూ ఒక్కదాన్నే గడుపుతున్న రోజుల్లో నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నువ్వు ఆశ్రమానికి వచ్చిన ఆ రోజు ఎందుకో ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్న నన్ను చూసి నువ్వు నీ బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరికి వచ్చి నా కన్నీళ్లు తుడిచి, ఏమైంది, ఏడవకు, తగ్గిపోతుందిలే అని అంటూ నీ ముద్దు ముద్దు మాటలతో నా మనసుకి సాంతన చేకూర్చావు. ఆ క్షణం
ఆ క్షణం నేను ఎంతగా సంతోషించానో నీకు తెలియదు చరిత. నాకంటూ నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు అనే వేదన అంతా చిన్న వయసులోనే నా గుండెల్లో గూడు కట్టుకుపోయింది. అలాంటిది నీ చేతి స్పర్శ, నీ నోటి మాటతో ఒక్క క్షణం ఎంతగా సంతోషించానో నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ క్షణమే డిసైడ్ అయిపోయాను, జీవితాంతం నీ స్నేహాన్ని వదిలిపెట్టుకోకూడదు అని. నువ్వు అప్పుడు చాలా చిన్న పిల్లవి, అందుకే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిన్ను అలాగే చూస్తూ వచ్చాను అని అంది శక్తి సంతోషంగా. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే పక్కనే ఉన్న శివాంష్ ల్యాప్టాప్ లో తన వర్క్ చేసుకుంటూ వీళ్ళ మాటలు వింటూ వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది అతనికి అర్థమైంది. నేను తీసుకున్న డెసిషన్ వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని ఒక క్షణం మనసులో అనుకున్నాడు. ఆ మరుక్షణమే ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా ఫేస్ చేయడానికి నేనున్నాను కదా అని తనకు తానే నచ్చ చెప్పుకొని ఆఫీస్ పనిలో మునిగిపోయాడు శివాంష్. చరిత, విమలా గారు వాళ్ళు ఉండే ఇంటికి వెళ్లిపోతామన్నారు. అందుకు శివాంష్ ఒప్పుకోలేదు. మీరు కూడా ఇక్కడే మాతో పాటు ఉండండి, శక్తికి తోడుగా అని అంటూ వాళ్ళని అక్కడే ఉండేందుకు ఒప్పించాడు శివాంష్. శివాంష్ అంతగా చెప్పడంతో వాళ్ళు కూడా కాదనలేక అక్కడే ఉండటానికి ఒప్పుకున్నారు. అలా అందంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. చరిత వాళ్ళు వచ్చిన వారం రోజుల తర్వాత చరితకు కూడా తన ఆఫీస్లోనే జాబ్ ఇచ్చాడు శివాంష్. ఆమె కూడా అక్కడే జాబ్ చేయడం స్టార్ట్ చేసి ఇదివరకట్లా శక్తిని ఒంటరిగా పంపించకుండా శక్తిని చరితని తనతో పాటే తీసుకుని వచ్చేవాడు శివాంష్. రోజులు అందంగా సాగిపోతున్నాయి. అప్పటికి చరిత ఫారిన్ నుండి వచ్చి 1 రోజుల పైనే అయిపోయింది. అలాగే శక్తి శివాంష్ల కలయిక జరిగి కూడా 2 నెలలయ్యింది. ఒకవైపు ఆఫీస్ పని, మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత చరితతో స్పెండ్ చేయడం వలన తన గురించి తాను పట్టించుకోవడం లేదు శక్తి. ఎప్పట్లానే ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చరిత తన గదిలోకి వెళ్లి స్నానం చేసి బెడ్ మీద పడుకుంది. ఆఫీస్ నుండి రాగానే ఫ్రెష్ అయి క్రిందకి వచ్చే చరిత ఎంతసేపైనా క్రిందకి రాకపోవడంతో తన గదిలోకి వెళ్ళింది శక్తి. ఏమైందే, బయటికి రాకుండా మంచం మీద ముసుగుదాన్ని పడుకున్నావు అని అంటూ చరిత పక్కన కూర్చుంది శక్తి. ఏం లేదే, పీరియడ్స్ వచ్చాయి, కాస్త అనీజీగా ఉంది, పడుకుంటాను అని అంటూ ముసుగుదాన్ని పడుకుంది చరిత. చరిత మాటలు విన్న శక్తి, ఓ అలాగా, పడుకో, నేను వెళ్ళి వేడిగా పాలు పంపిస్తాను, పాలు తాగేసి పడుకో, రాత్రి డిన్నర్ కూడా నేను నీ గదిలోకి తీసుకుని వస్తాను, నువ్వు క్రిందకి రావాల్సిన అవసరం లేదంటూ చరితకి జాగ్రత్తలు చెప్పి కిందకు వెళ్ళింది శక్తి. చరితకి పాలు పంపించింది పని మనిషి చేత చరిత గదిలోకి. ఆ తర్వాత సాయంత్రం వంట పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత శివాంష్ తో కలిసి భోజనం చేసింది. చరిత ఎక్కడా ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదని శివాంష్ అడిగితే, లేడీస్ ప్రాబ్లం, రెస్ట్ తీసుకుంటుంది, మనం తిన్న తర్వాత నేను తీసుకుని వెళ్ళి తనకు తినిపిస్తాను అని అంది శక్తి. దాంతో ఏం మాట్లాడకుండా, ఓకే, టేక్ కేర్, అవసరమైతే డాక్టర్ని పిలిపించుకోండి అని అంటూ భోజనం చేసి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోయాడు శివాంష్. శక్తి కూడా భోజనం చేయడం పూర్తి చేసిన తర్వాత ఫుడ్ తీసుకుని చరిత గదిలోకి వెళ్లి ఆమెకు తినిపించి ఆ ప్లేట్ ని క్రింద సింక్ లో వేసి వచ్చి తిరిగి తన గదిలోకి వెళ్లిపోయింది శక్తి. గదిలోకి వెళ్లిన శక్తి మంచం మీద పడుకుని ఆలోచిస్తూ ఉండగా ఆమెకి పీరియడ్స్ రాక అప్పటికి 20 days పైనే అయిపోయింది అనే విషయం గుర్తుకు వచ్చింది. అదేంటి, నా పీరియడ్స్ సైకిల్ ఎప్పుడు ఎవ్రీ మంత్ కరెక్ట్ టైంకి వస్తుంది కదా, ఇప్పుడేంటి మంత్ దాటిపోయింది, అయినా నాకు అసలు ఆ ఆలోచన రాలేదేంటి, ఎందుకు ఈ మంత్ పీరియడ్స్ స్కిప్ అయిపోయింది అని ఆలోచిస్తూ ఉండగా ఒక్క క్షణం శక్తి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి. అనుకోకుండానే తన చేయి తన కడుపు మీదకి వెళ్ళిపోయింది. ఒకవేళ నా ఊహ నిజమేనా అని పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది శక్తి. అలా తన గదిలో పడుకుని ఆలోచిస్తూ ఉండగానే పడుకోవడానికి వెళ్లిన శివాంష్ కి ఎందుకో ఒక్క క్షణం శక్తిని చూడాలి అని మనసు పీకుతూ ఉండటంతో గదిలో నుండి లేచి శక్తి గదిలోకి వచ్చాడు. శివాంష్ శక్తి గది ముందుకు వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని తన పొట్ట మీద చెయ్యి వేసుకుని దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది శక్తి అలా పొట్ట మీద చెయ్యి వేసుకొని ఆలోచనలో ఉండటం గమనించిన శివాంష్, ఏంటి ఈ అమ్మాయి
పొట్ట మీద చేయి పెట్టుకుని అలా కూర్చుంది? కనీసం నేను డోర్ తడుతూ ఉన్నా అసలు ఏమాత్రం రెస్పాండ్ అవ్వటం లేదు. మెలకుగానే ఉండి పంపదీసి కూర్చుని నిద్రపోతుందా ఏంటి అని అనుకున్నాడు శివాంష్ ఒక్క క్షణం మనసులో. కాని ఆ మరుక్షణమే శక్తి అలా ఎందుకు చేస్తుంది అని అలాగే నిలబడి కొన్ని క్షణాల పాటు అలాగే తదేకంగా శక్తిని చూస్తూ నిలబడ్డాడు శివాంష్. ఎందుకో శక్తి మునుపటి కన్నా మరింత అందంగా కనిపించింది అతని కళ్ళకి. మునుపటి కన్నా కొంచెం ముద్దుగా బొద్దుగా తయారైంది. అసలే ఎంతో కళగా ఉండే శక్తి ముఖం ఇప్పుడు మరింత వింత కాంతితో వెలిగిపోతూ ఉంది. అసలు ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది అనేది ఒక్క క్షణం శివాంష్కి అర్థం కాలేదు. నేను గట్టిగా చెప్పడం వల్ల రోజు కరెక్ట్ టైంకి భోజనం చేస్తుంది కదా, మేబీ అందుకే ఆమెలో ఈ చేంజ్ కనిపిస్తున్నట్లు ఉంది అని తనకు తానే సర్ది చెప్పుకొని, అసలే నువ్వు అందంగా ఉండి నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఇప్పుడు ఇలా మరింత అందంగా తయారయ్యి నాకు పనిష్మెంట్ ఇవ్వడం అవసరమా బంగారం? అందుకే నీ అందంతో ఇలా నన్ను ముద్దుగా టార్చర్ చేస్తున్నావని మనసులో అనుకుని, అసలు ఏం జరిగింది తనకి, ఎందుకు ఇలా చిలలా కదలకుండా కూర్చుంది అనుకుని గదిలోకి వెళ్లి శక్తి భుజం మీద చేయి వేసి, శక్తి శక్తి నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది? ఎందుకని ఇలా కదలకుండా మెదలకుండా కూర్చున్నావు? నేను గదిలోకి వచ్చి 5 నిమిషాలైనా నీ పాటికి నువ్వు అలా పొట్ట మీద చేయి వేసుకొని ఎక్కడో ఆలోచిస్తున్నావు. ఎందుకు? గదిలోకి ఒక మనిషి వచ్చాడు అనే స్పృహలో లేనంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు శక్తి పక్కనే కూర్చుంటూ. ఉన్నట్టుండి సడన్ గా తన పక్కన శివాంశం చూసిన శక్తి ఒక్క క్షణం తడబడింది. శక్తి, మీరేంటి ఈ సమయంలో నా గదిలోకి వచ్చారు? ఏమైంది? ఏదైనా పని ఉందా అని తడబడుతూ అడిగింది శక్తి. ఆమె మాటల్లోని తడబాటుని గమనించిన అతను, ఏమైంది శక్తి, ఎందుకలా కంగారు పడుతున్నావు? నేనే కదా. కొత్త వ్యక్తులను చూస్తున్నట్లుగా ఎందుకు అంతలా భయపడుతున్నావు? ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. ఇలా రాత్రుళ్ళు కంగారు పడటం ఏమాత్రం మంచిది కాదు అని అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. అతనిచ్చిన వాటర్ బాటిల్ ని చేతిలోకి తీసుకున్న శక్తి గడగడ అందులో ఉన్న నీళ్లన్నీ తాగేసి బాటిల్ ని పక్కన పెట్టి, అది సడన్ గా మిమ్మల్ని చూసేసరికి ఒక్క క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు, అందుకే కొంచెం కంగారు పడ్డాను అని అంటూ తన కంగారుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది శక్తి. సరే సరే ఓకే రిలాక్స్. ఏమైంది? స్టమక్ పెయినా? అలా స్టమక్ మీద చేయి పెట్టుకుని కూర్చున్నావు అని అడిగాడు శక్తిని గుచ్చి గుచ్చి చూస్తూ. తనని అలాగే గుచ్చి గుచ్చి చూస్తున్న శివాంష్ చూపుకు తడబడి, అలాంటిదేమీ లేదు శివాంష్ గారు, కడుపు నొప్పి అంతే, ఏం కాలేదు. కాకపోతే ఇందాక ఫుడ్ కాస్త హెవీగా తిన్నాను, అందుకే కొంచెం ఏదో అనీజీగా అనిపిస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక నోటికి వచ్చింది చెప్పేసింది శక్తి. అదేంటి, నువ్వు ఇందాక రోజు తినేదానికన్నా చాలా తక్కువ తిన్నావు. నార్మల్ గా అయితే నువ్వు ఒక బౌల్ ఫ్రూట్ అండ్ 2 పుల్కాస్ తింటావు. ఈ రోజు కేవలం ఒక పుల్కా మాత్రమే తిన్నావు. అలాంటిది హెవీగా తిన్నాను అంటున్నావు ఏంటి అని అంటూ శక్తిని విచిత్రంగా చూశాడు శివాంష్. శక్తి, నీ బ్రతుకు తగలయ్యా, ఒక అబద్ధం కూడా చెప్పడం సరిగ్గా రాదంటే నీకు అని మనసులోనే తనను తాను తిట్టుకుంటూ, ఏమో శివాంష్ గారు, ఎందుకో కాస్త పొట్టలో అనీజీగా అనిపిస్తుంది అంతే, అంతకన్నా ఏమీ లేదు. వాటర్ తాగేశాను కదా, కాస్త పర్వాలేదులేండి. ఇంతకీ మీరెందుకు వచ్చారు చెప్పండి అని అంది శక్తి అతన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ. ఏం లేదు శక్తి, గదిలోకి వెళ్ళాను కానీ నిద్ర పట్టలేదు, అందుకే కాసేపు నీతో మాట్లాడదామని వచ్చాను. ఇంతకీ చరితకి ఎలా ఉంది అని అడిగాడు శివాంష్. అతను అలా అడగగానే తాను బాగానే ఉంది, కాస్త పెయిన్ ఉంటుంది, ఒక 2 days లో తనే నార్మల్ అయిపోతుంది అని అంటూ సమాధానం చెప్పింది శక్తి. అలాగా, ఇంతకీ భోజనం చేసిందా అని అడిగాడు అతను. భోజనం చేసి పడుకుంది శివాంష్ గారు అని అంది శక్తి. అలాగే, సరేలే, నువ్వేంటి ఇంకా పడుకోకుండా ఇలాగే కూర్చున్నావు అని అన్నాడు శివాంష్. అది నిద్ర రావడం లేదు శివాంష్ గారు, అందుకే కూర్చున్నాను అని అంది శక్తి. సరే అయితే కాసేపు ఏదైనా మాట్లాడుకుందామా అని అన్నాడు అతను. అతను అడగగానే ఆమెకు ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపించింది.
ఈ టైంలోనా? ఈ టైంలో మాట్లాడుకోవడం ఏమిటండి అని అంది అర్థం కానట్లుగా. కడుపులో అనీజీగా ఉందన్నావు కదా శక్తి, కాసేపు అలా గార్డెన్లో వాక్ చేస్తూ మాట్లాడుకుందాం పదా అని అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె చెయ్యి అందుకొని మెల్లిగా గార్డెన్లోకి తీసుకుని వెళ్లి గార్డెన్లో ఇద్దరూ కలిసి వాకింగ్ చేస్తూ ఓ 40 నిమిషాల పాటు శివాంష్ కాలేజీ కబుర్లు చెప్తే శక్తి వింటూ ఊకొడుతూ ఉంది. అలా నడుస్తూని నిద్ర ముంచుకొస్తుంటే నా వల్ల కావడం లేదు శివాంష్ గారు అని అంటూ శివాంష్ భుజం మీదే తలవాల్చి శక్తి అలాగే నిద్రలోకి జారుకుంది. ఆమె అలా తన భుజం మీద పడుకోగానే శివాంష్ ఆమెను తన 2 చేతులతో ఎత్తుకొని ఆమె గదిలోకి తీసుకుని వెళ్లి పడుకోబెట్టి నిండుగా దుప్పటి కప్పి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని, సారీ బంగారం, నువ్వు మెలకువగా ఉన్నప్పుడు నీ మీద ప్రేమను చూపించలేకపోతున్నాను, గుడ్ నైట్ రా అని అంటూ అక్కడి నుండి అతని గదిలోకి వెళ్లి పడుకున్నాడు. అలా రోజులు వేగంగా గడిచిపోతూ ఉన్నాయి. మెల్లిగా శక్తి రూపురేఖల్లో మార్పు మొదలైంది. శక్తి ఈ విషయాన్ని ఎంతో కాలం నేను దాచలేను అని అనుకుని ప్రతి క్షణం భయంగా గడపసాగింది. ఒకవేళ ఈ విషయం శివాంష్ గారికి తెలిసి నన్ను అసహ్యించుకుంటే నా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏం చేయాలి నేను అంటూ తనలో తాను ఎంతో మదనపడసాగింది. అలా మరో 2 నెలలు గడిచిన శక్తికి 4వ నెల వచ్చింది. అప్పటికి శివాంష్ శక్తిని గుచ్చి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఏంటి శక్తి, ఈ మధ్య డైట్ చేస్తున్నట్లుగా లేవు, ఎక్సర్సైజ్ కూడా చేయడం లేదేమో, చూడు ఎలా లావుగా తయారయ్యావు, ఇలా అయితే హెల్త్ ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని అంటూ ఆమెను సున్నితంగా మందలిస్తూ రోజు ఉదయం తేలికపాటి ఎక్సర్సైజ్ చేయిస్తూ రాత్రిపూట గార్డెన్లో వాకింగ్ చేయిస్తూ ఆమెని జాగ్రత్తగా చూసుకోసాగాడు. మధ్యలో శక్తిని శివాంష్ని చూడటానికి వచ్చిన శారదా గారు శక్తి రూపురేఖల్లో వచ్చిన మార్పును చూసి వెంటనే ఆమె తల్లి కాబోతుంది అనే విషయాన్ని పసిగట్టారు. కానీ ఆమె ఆ విషయం ఏమాత్రం బయట పెట్టకుండా కోడలు చెప్పే వరకు వెయిట్ చేయడం మంచిదనుకొని సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఇండైరెక్ట్ గా శక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అప్పుడప్పుడు చెప్పేవారు. అత్తగారి మాటలు విన్న శక్తికి తాను తల్లి కాబోతుందనే విషయం అత్తగారు కనిపెట్టేశారేమో అని అనుమానం మొదలైంది. ప్రతి క్షణం భయపడుతూ ఈ నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతూ 4వ నెల వచ్చే వరకు దాచగలిగింది శక్తి. 4 నుండి 5వ నెల రాగానే ఒకరోజు రాత్రి ఇక నేను ఈ విషయం దాచలేను, ఇంట్లో అందరికీ చెప్పేయాలి, ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని నిర్ణయించుకొని ప్రశాంతంగా పడుకుంది శక్తి. కానీ ఆ మరునాడు ఉదయం ఆమె ఆ విషయం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయే పరిస్థితి ఎదురవుతుందని ఏమాత్రం ఊహించలేకపోయింది శక్తి. ఇంతకీ శక్తికి ఎదురైన పరిస్థితి ఏంది, ఎందుకు తను ఊహించకుండా బయటకు వెళ్లిపోయింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.